వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి. బజరంగ్ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకుని శౌర్యయాత్ర. షేబా మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ వేలంపాట. నంద్యాల స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో మొక్కలను నాటిన స్వర్గధామం నవ నిర్మాణ సమితి సభ్యులు. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల వైఎస్ఆర్ కార్యాలయంలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ పేరుతో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని, ప్రభుత్వం గిట్టుబాటు ధరకు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేడు రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేక రైతుల పరిస్థితి దైన్యంగా మారిందని విమర్శించారు. రైతులు దళారీల గుప్పెట్లో విలవిలలాడుతున్నారని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ నెల 13న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. దిగుబడి తగ్గి నష్టపోయిన రైతుల గోడు పట్టించుకోలేదని ఆరోపించారు. దిగుబడి తగ్గి నష్టపోయిన రైతులు మరోవైపు గిట్టుబాటు రేటు దక్కక మరింత నష్టం పోతున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో తక్కువ రేటుకే ధాన్యం అమ్మకాలు చేయాల్సిన పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. ఈ రాష్ట్రంలోని రైతులకు అండగా నిలిచేందుకు ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేసేందుకు ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉందన్నారు. ఈ ఏడాది అకాల వర్షాలు, వాయుగుండాల వల్ల రైతులు పంట దిగుబడి 20 నుండి 30 బస్తాలకే పరిమితమైంది. చివరికి ఆ ధాన్యంకు కూడా గిట్టుబాటు ధర కల్పించలేని దుర్మార్గమైన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. 75 కేజీలకు 1725 రూపాయల ధర ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. తేమ శాతం ఉందని 1300కే కొనుగోలు చేస్తున్నారని, ధాన్యం నిల్వ చేసుకునే పరిస్థితి లేదని రోడ్ల మీద పోసుకుంటున్నారని చెప్పారు. మళ్లీ వాయుగుండం అనే వార్తతో రైతులు భయంతో ఎంతో కొంతకు ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మద్దతు ధర కన్నా ఎక్కువకే రైతులు ధాన్యం అమ్ముకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని, కనీసం 10% కూడా ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. దీనికి నిరసనగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్దకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు దేశం సుధాకర్ రెడ్డి, సాదిక్ బాషా, కలాం చంద్రశేఖర్ రెడ్డి, మేష చంద్రశేఖర్, ఆరిఫ్ నాయక్, సాయిరాం రెడ్డి, దాల్మిల్ అమీర్, రామచంద్రుడు, జాకిర్ హుసేన్, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, బసవేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దండ సుధాకర్, సోమశేఖర్ రెడ్డి, కాసిం, రహంతుల్లా, దేవనగర్ భాష, ఎర్రన్న, కాల్వ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన నంద్యాల వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు రైతులకు ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందో వాటి గురించి ఈరోజు పోస్టర్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. డిసెంబర్ 13వ తేదీ రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని అమలు చేయకుండా దేశానికి వెన్నెముకైనటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి గలం ఇవ్వడానికి అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 13వ తేదీ ర్యాలీ చేయడం జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా రైతులకు సానుభూతిగా ప్రజలందరూ దీనికి మద్దతు పలకాలని కోరుకుంటడం జరుగుతుంది. 13వ తేదీ కలెక్టర్ ఆఫీస్ గాని వెళ్లి మేము వినతి పత్రం గాని అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దేశానికి వెన్నెముక రైతు, అలాంటి రైతు నడ్డి విరిచే విధంగా ఈరోజు
కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు రైతులకి ఏదైతే పెట్టుబడి సాయం ఇవ్వాలో 20,000 సంవత్సరానికి అది ఇవ్వడం లేదు. అదేవిధంగా ఈరోజు వారి పంట రాసులు పోసి రోడ్ల మీద పోసుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఈరోజు రైతులకు నెలకొంది. వాళ్ళకి ఇంతకుముందు కనీసం మద్దతు ధర 1725 రూపాయలు ఈరోజు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళందరూ కూడా 300-400 రూపాయలు తక్కువ ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. ఈరోజు 1300-1400 కంటే కూడా ధాన్యం పలకడం లేదు. అదేవిధంగా ఈరోజు మనం తెలుసు, మనకు వారం కిందట 10 రోజుల కిందట మిచాంగ్ తుఫాన్ అనేది వచ్చింది. దానివల్ల ఎంతో మంది పండించిన ధాన్యం కూడా తడిసి ముద్దయిపోయి రంగు మారి వారికి అమ్ముకోవడానికి కూడా అమ్ముకోలేని పరిస్థితి రోజు నెలకొంది. అదే మనం గతంలో చూస్తే మన జగనన్న ప్రభుత్వంలో ఆ రోజు రైతులకు పెట్టుబడి సాయం అనేది 20,000 ఇచ్చాము. అదేవిధంగా ఎప్పుడైతే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళకి పంట బీమా అనేది, ఉచిత పంట బీమా అనేది మనం కల్పించాము. అదేవిధంగా ఆ రోజు ప్రతి రైతు దగ్గర కూడా అప్పుడు కూడా మనకి మిచాంగ్ తుఫాన్ అనేది వచ్చినప్పుడు సత్వరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాకు కూడా ఒక కలెక్టర్ని ఇన్ఛార్జ్గా చేయడమే కాకుండా ప్రతి మండలానికి కూడా ఒక డిప్యూటీ తహసీల్దార్ స్థాయి వ్యక్తిని కూడా అలాట్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ క్రాప్ బేసిస్ పైన ప్రతి రైతు నుంచి కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి వాటికి వాళ్ళందరికీ కూడా మద్దతు ధర అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మనం గతంలో చూస్తే మన ప్రభుత్వంలో దాదాపుగా 69 లక్షల మంది రైతుల నుంచి కూడా 3.75 కోట్ల టన్నుల ధాన్యాన్ని ఆ రోజు కొనుగోలు చేయడం జరిగింది. గతంలో 2014 నుంచి 19 వరకు చూస్తే కేవలం 2.65 లక్షల కోట్ల ధాన్యాన్ని మాత్రమే ఆ రోజు సేకరించడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా కూడా రైతులకు అండగా ఉన్న వ్యక్తి మన జగనన్న గారు. ఈరోజు రైతులు అనే వాళ్ళు చాలా నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది అని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలుపునివ్వడం అయింది. వాళ్ళకు మద్దతుగా వారికి అందాల్సిన 20,000 సాయం అయితేనేమి, ఉచిత పంట బీమా అయితేనేమి, వాళ్ళకి ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళ ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా చేయాలని ఈరోజు రైతులందరితో కూడా కలిసి ఈరోజు ఈ నెల 13వ తేదీన అందరూ ర్యాలీగా వెళ్లి ప్రతి జిల్లా కలెక్టర్లకి విజ్ఞాపన పత్రం అనేది అందజేస్తున్నాము. ఈ పోరుబాటని ఖచ్చితంగా విజయవంతం చేయాలి. మేము ఖచ్చితంగా కూడా రైతులకు అండగా ఉంటాము. రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని సందర్భంగా తెలియదు. ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 13వ తేదీ రైతులకు అండగా నిలబడడానికి మన జగనన్న పిలుపు మేరకు రైతుల తరపున పోరాడడానికి మేము వైఎస్ఆర్సీపీ శ్రేణులం అంతా సిద్ధం కావడానికి ఈరోజు ఒక బ్రోచర్ను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు 13వ తేదీ రైతుల తరపున పోరాడడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రైతులకు ఇప్పుడు చాలా ఘోరంగా పంటనే తక్కువ వస్తుంది. మళ్ళీ దాంతో ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ప్రతి బస్తా 2,500 రూపాయలతో కొనేటోళ్ళు ఈ పొద్దు 1,500 రూపాయలు కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొనుక్కోటోళ్ళు లేరు. దాని తరఫున పోరాటానికే దయ ఉంచి 1,000 రూపాయలు నష్టపోతున్నారు ప్రతి రైతు. కనీసం అంటే 30,000 ఎకరాకు నష్టపోతున్నాడు. దాని మీద దయ ఉంచి పోరాడాలనే ఉద్దేశంతో మన జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు బ్రోచర్ విడుదల చేస్తున్నారు అందరు కలిసి. దీనికోసం మేము పోరాటానికి అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం. ఈరోజు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీని విస్మరించినటువంటి సందర్భంగా భారీ ఎత్తున రైతులతో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో రైతుల సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు ఒక ఆవిష్కార పత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం హామీలో భాగంగా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా ప్రభుత్వం విస్మరించింది. దాంతో పాటు ఈ అకాల వర్షాల కారణంగా మన ధాన్యం కూడా కొంచెం కలర్ మారడం ఇది జరిగినా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు అండగా నిలవడం లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సహాయం 6,000 రూపాయలను కూడా చంద్రబాబు నాయుడు గారు వేరే కార్యక్రమాలకు వినియోగించడం చాలా బాధాకరమైన విషయం. కావున ఈ కార్యక్రమానికి 13వ తేదీ రైతులు
రైతుకు సంబంధించిన వారందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. విశ్వ హిందూ పరిషత్ యువ విభాగం బజరంగ్ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకుని శౌర్య యాత్ర బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది. హిందూ శౌర్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని బజరంగ్ దళ్ నాయకులు పేర్కొన్నారు. ఈ శౌర్య యాత్రలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రం విశ్వవర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బుగ్గర చంద్ర మౌలీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ హిందూ సంఘటిత శక్తిని జాగృత పరిచే దిశలో భాగంగా శౌర్య యాత్ర చేపట్టామని అన్నారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించే సంకల్పంతో జనవరి 5న విజయవాడలో జరగబోయే హైందవ శంకారావం భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రలో బజరంగ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్, కమ్మయ్య, వరప్రసాద్, శివ, కిరణ్, శ్రీకాంత్, నాగరాజు, రవితేజ మరియు వివిధ ధార్మిక కుల సంఘాల పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన హిందూ సోదరులందరూ కలిసి ఈ యొక్క యాత్రను ప్రారంభించడం చాలా శుభదాయకము. ఇటువంటి యాత్రలు ఎన్నో చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్యోద్దేశము మన దేవాలయాల పరిరక్షణ. మన దేవాలయాలు అన్నీ కూడాను నాశనం చేయాలని దృక్పథంతో కొన్ని ప్రభుత్వాలు కూడా ప్రయత్నించినాయి. అయితే వారి వల్ల ఏమీ కాదనే విషయము వారికి కూడా తెలిసిపోయింది. ఇకపోతే బంగ్లాదేశ్లో కూడాను మన హిందూ దేవాలయాలన్నింటినీ కూడాను కూల్చడం, హిందువులను చాలా హింసించడం, హిందువుల స్త్రీలను అమానుషంగా దారుణంగా చర్చనం చేయడం వంటి కృత్యాలు మనం చూస్తూనే ఉన్నాం. అనేక పాకిస్తాన్లో కూడా అలాగే జరుగుతుంది. ప్రపంచంలోనే మహా పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశము మన దేశము. అమెరికా అయినప్పటికీ కూడాను అమెరికాలో ప్రజాస్వామ్యం మనగడలో లేదు. కేవలం మన దేశంలోనే కులాలకు మతాలకు అతీతంగా మనం ప్రజాస్వామ్యాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి దేశంలో మనం పుట్టడమే మన అదృష్టము. మన దేశంలో యజ్ఞ యాగాది క్రతువులైతేనేమి ఇవన్నీ కూడాను నిత్యము మనము సనాతన ధర్మాన్ని అయితే పాటిస్తున్నాం. కాబట్టి మన హిందువులందరూ కూడాను చాలా అన్యోన్యంగా ఆనందంగా ఉండగలుగుతున్నాం. కరోనాను సైతం మనము ఎదుర్కొన్నామంటే మన యొక్క దేవాలయాల్లో అందరం కూడాను హోమాలు యాగాలు అన్నీ కూడా చేయడం వల్ల కరోనాను కూడా మనము ఇట్టే గెలిచిన వారమన్నాము. కాబట్టి మనం అందరం కూడా కలిసి ఏకమత్యంగా ఈ హిందువులను ఈ యొక్క దేవాలయం పరిరక్షణతో పాటు మన యొక్క ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాపాడుకోవాలి. అన్ని ఆస్తులు కూడా పరాధీనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఆధారపడి ఉంది. శ్మశానాలను కూడా కాపాడాల్సిన బాధ్యత హిందూ శ్మశానాలు కూడా వేరే వారి అధీనం కాకుండా వాటికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బజరంగ దళ్ నిర్వహిస్తున్నటువంటి సౌర జాగరణ యాత్ర గీతా జయంతి ఏంటి సంబంధం అనే విషయంలో మనం ఆలోచన చేస్తే ఆ రోజు అయోధ్యలో ఉన్నటువంటి కలంకిత కట్టడాన్ని తొలగించిన రోజు కూడా గీతా జయంతి యొక్క విశేషాన్ని మనం గమనిస్తే గిన ఆ రోజు శ్రీకృష్ణుడు అర్జునునికి ఎందుకు బోధించాల్సి వచ్చింది, అధర్మం వైపు కాకుండా ధర్మం వైపు నిలబడాలనే ఉద్దేశంతోనే ఆ రోజు శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించడం జరిగింది. భగవద్గీత అనేది ఒక మతానికి సంబంధించినటువంటి గీత కాదు, యావత్ ప్రపంచంలోని జీవన విధానాన్ని తెలియజేసినటువంటి గీత అనేది హింసకు సంబంధించిన విషయం కాదు. శాంతి గురించి చెప్తుంది, ధర్మం గురించి చెప్తుంది, అధర్మం వచ్చినప్పుడు ధర్మం ఎట్లా నిలబడాలని కూడా గీత చెప్తుంది. కాబట్టి ఆ గీతా జయంతిని ఈరోజు బజరంగ దళ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అదే కాకుండా రాబోయే రోజులలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఎట్లా కృషి చేసి మనం సాధించుకున్నామో ఈరోజు దేవాలయాలను పరిరక్షించుకున్న విషయం కూడా ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలి. ఆ ఆలోచన భాగంగానే రేపు జనవరి 5వ తారీఖున హైందవ శంకారావం పేరు మీద విజయవాడలో పెద్ద సభ జరుగుతూ ఉంది. ఆ సభలో యావత్ హిందూ సమాజం పాల్గొనాలి. మనం ప్రభుత్వాలు సంకేతం ఇవ్వాలి, మా దేవాలయాలు మేము రక్షించుకుంటాం, మేము సంరక్షించుకుంటాం, మేమే దాన్ని పాలన చూసుకోగలుగుతాం అనే నినాదంతో ఆ రోజు విజయవాడలో అందరం కలిసి హైందవ శంకారంలో పాల్గొనాలి. నంద్యాల పట్టణం దేవనగర్లోని షేబా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు బెన్హిన్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. క్రిస్మస్ సందేశాన్ని పాస్టర్ జాన్ బెన్నీ అందించారు. చిన్నారులు చేసిన స్కిట్స్, నృత్యాలు అందరినీ అలరించాయి.
ఈ సందర్భంగా పాస్టర్ జాన్బెన్ని మాట్లాడుతూ నిజమైన క్రిస్మస్ అనగా మన పాపముల నుండి విడుదల పొంది పరిశుద్ధంగా జీవించి దేవుణ్ణి ఆరాధించడమేనని తెలిపారు. ప్రతి వారు సత్ప్రవర్తన పరిశుద్ధత కలిగి జీవించాలని కోరారు. పాస్టర్ అందరం ఏసన్న ప్రార్థనలు నిర్వహించి అనంతరం క్యాండిల్స్ వెలిగించారు. కార్యక్రమంలో పాస్టర్ పాల్, దైవజనురాలు అందరం అక్షేత, కొప్పెర హెప్సిబా, పాస్టర్ రాజు, పాస్టర్ కాల్యబ్, పాస్టర్ సుబ్బా, పాస్టర్ పీటర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి గ్రాండ్ క్రిస్మస్ సందర్భంగా ఈ నంద్యాల పట్టణంలోని దేవనగర్ ప్రాంతంలో సేవా మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ సెమీ క్రిస్మస్ బట్టి చాలా సంతోషిస్తున్నా. మరి సండే స్కూల్ పిల్లల యొక్క ప్రోగ్రామ్స్ అయితేనే యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన జన్మ రహస్యం ఏంటి అన్నటువంటి సంగతి అనేకులు తెలుసుకోవాలని దైవజనుడు మరి బెన్హిని ఈ మీటింగ్ని ఏర్పాటు చేశాడు. చాలా మంది ఇక్కడికి రావటం, దేవుని యొక్క జన్మదినాన్ని తెలుసుకొని ఆయన్ను ఆరాధించడానికి ఆనాడు మరి గొల్లలు జ్ఞానులు ఎలాగైతే దేవుని ఆరాధించి మహిమపరిచారు, నేడు కూడా యేసయ్య జన్మదినం అందరికీ ఆశీర్వాదం. ఈ ప్రపంచంలో కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు పరిమితం అయిపోతాయి, కొన్ని గ్రామ సంబంధమైన పండుగలు జరుగుతాయి, కొన్ని పట్టణ సంబంధమైన పండుగలు జరుగుతాయి, కొన్ని అయితే దేశానికి సంబంధమైన పండుగలు ఉంటాయి. అయితే ఈ క్రిస్మస్ పండుగ ఈ ప్రపంచం అంతా కలిసి ఆనందంగా చేసుకునే మంచి పండుగ. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ పండుగ ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. యేసుక్రీస్తునామమున నేను ఇప్పుడు నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా దైవజనులతో కలిసి ఈ విధంగా బెనిన్ గారి మరి ఈ కూడికను ఏర్పాటు చేసిందిగా ఈ కూడికలో ఈ విధంగా పాల్పొందుట మరి సంతోషకరమని నేను భావిస్తున్నాను. ఈ కూడికను దేవుడు మరి అనేకులకు మీకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవజనాంగమా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసము 10వ తారీఖున ఈ విధంగా షేబా మినిస్ట్రీస్ ద్వారా మరి క్రిస్మస్ సెలబ్రేషన్ మరి జరుపుకుంటూ ఉన్నాము. ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈ లోకంలోనికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చారని, అదేవిధంగా ఆయన లోకానికి వెలుగుగా వచ్చారని, సత్యాన్ని ఆయన స్థాపించడానికి లోకానికి వచ్చారని, మరి పాపములోను అంధకారంలో ఉన్నటువంటి ప్రజలను తేజో సంబంధమైనటువంటి వెలుగులోనికి ఆయన తీసుకొని తన ప్రాణ త్యాగం ద్వారా తీసుకొని వచ్చారని మరి దీని ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి ఇంత మంచి అకేషన్ మరి జరగడానికి దేవాదేవుడు కృప చూపాడు. అలాగే ఆహ్వానాన్ని మన్నించి చాలామంది మరి భక్తులు వచ్చారు, అలాగే దైవజనులు వచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అడ్వాన్స్. నంద్యాల పట్టణం చామకల్వ సెంటర్ సమీపంలో టీవీఎస్ షోరూం పైన నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ను నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా మత్స్యశాఖ అధికారి రాఘవారెడ్డి, హోటల్ నిర్వాహకులు సుమన్ కుమార్ రెడ్డి, జేపీ నారాయణ రెడ్డి, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో చామకాల్వ సమీపంలోని టీవీఎస్ షోరూం పైన నూతనంగా హోటల్ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మత్స్యశాఖ వారి సహకారంతో సీఫుడ్లతో అన్ని రకాల వంటకాలను రుచికరంగా శుచికరంగా అందజేస్తున్నామని తెలిపారు. వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ అందజేస్తున్నామని తెలిపారు.
ఈరోజు డిసెంబర్ 11, 2024 సంవత్సరంలో శ్యామకాల్వకు దగ్గరలో టీవీఎస్ షోరూమ్ పైన అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ రాయలసీమ అని చెప్పి నూతనంగా ఒక కొత్త రెస్టారెంట్ను నంద్యాలలో ఓపెన్ చేయడం జరిగింది. ఈ రెస్టారెంట్ ఫిషాంధ్ర వాళ్ళ టైఅప్తో ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా అనుసంధానంగా చేసి ప్రాజెక్ట్ను చేయడం జరుగుతుంది. ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రాజెక్ట్ను ఆవిష్కరించడం జరిగింది. ఖచ్చితంగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ఈ రెస్టారెంట్ నుంచి మంచి రుచికరమైన సీ ఫుడ్ కానివ్వండి, చికెన్ మటన్ కానివ్వండి, వెజిటేరియన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా అత్యంత నాణ్యమైన పద్ధతులతో కూడినటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుందని మీ ద్వారా నంద్యాల ప్రజలందరికీ కూడా విన్నవించడం జరుగుతూ ఉంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ ఆదేశాల మేరకు గతంలో ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాలలో వినియోగించిన ఉపకరణాలను ఈ నెల 14వ తేదీ నంద్యాలలోని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ IMF కార్యాలయంలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ నాగేష్ కుమార్ తెలిపారు. వేలంపాట నిర్వహణ విధి విధానాలను వారు మీడియాకు వెల్లడించారు. మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశానుసారం ఎస్ రవికుమార్ సార్ కోఆర్డినేషన్తో 14వ తేదీ 12వ నెల 2024వ సంవత్సరము ఈ కింది వస్తువులు అనగా ఫ్రీజర్ 87, ఇన్వర్టర్ విత్ బ్యాటరీ 78, క్యాచెస్ట్ 80, స్కానర్లు 234, క్యాష్ కౌంటింగ్ మిషన్స్ 129 బహిరంగ వేలం వేయబడుతున్నది. ఈ వేలంలో పాల్గొన్న వ్యక్తులు వాటాదారులు 5,000 రూపాయలు ముందస్తుగా చెల్లించి ఉదయం 11 గంటల లోపల 5,000 రూపాయలు చెల్లించి పాఠాలలో పాల్గొనగా కోరుచున్నాము. అలాగే సక్సెస్ఫుల్ అయిన బిడ్డరికి ఆ వస్తువు ఒక అమౌంట్ 18% అమౌంట్ కలిపి తీసుకోవడం జరుగుతున్నది. ముందస్తు 5,000 రూపాయలు మైనస్ చేసి డబ్బులు కట్టించుకోవడం జరుగుతున్నది. సక్సెస్ఫుల్ కాని బిడ్డరికి 5,000 రూపాయలు వెనక్కి ఇవ్వడం జరుగుతున్నది. ఈ వేలంలో పాల్గొన్న పాఠాదారులకు ఒక్కొక్క పీసు కానీ అనగా ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక క్యాష్ కౌంటింగ్ మిషన్ కానీ, ఒక క్యాచెస్ట్ కానీ, ఒక బ్యాటరీ కమ్ ఇన్వర్టర్ విడివిడిగా కానీ లేక ఒక వస్తువు 2 వస్తువులు కానీ వేయబడును. నంద్యాల స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో నేడు 600 బంతిపూల మొక్కలను నాటడం జరిగింది. మార్గశిర మాసం ఏకాదశి గీతోపదేశం చేసిన రోజు శివుని విగ్రహం చుట్టూ 600 మొక్కలను స్వర్గధామం నవనిర్మాణ సమితి సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారు మాట్లాడుతూ అంత్యక్రియల కోసం హిందూ శ్మశాన వాటికకు వచ్చిన వారికి ఒక ఆహ్లాదకరమైన సస్యశ్యామలమైన ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించేందుకు 3,600 మొక్కలను నాటడం జరిగిందన్నారు. 12 రాసులకు 12 మొక్కలు, 27 నక్షత్రాలకు 27 మొక్కలు, అది ఏ దేవతకు సంబంధించినది, ఆ మొక్క పేరుతో ప్రతి చెట్టు కింద ఫలకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే స్వర్గధామం నందు కూడా రేపటి నుండి అక్కడ వచ్చిన వాళ్ళకి, భగవంతుని యొక్క సన్నిధికి వెళ్తున్న వ్యక్తికి నివాళులర్పించే వాళ్ళకి చాగంటి ప్రవచనాలు, మనిషి యొక్క జన్మకు మూల కారణమైన సేవా కార్యక్రమాల గురించి మైకుల ద్వారా సందేశాలను వినిపించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాయంత్రం వేళల్లో హాయిగా కూర్చోవడానికి బృందావనంలో అన్ని చోట్ల రాతి బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగింది. బృందావనం మధ్యలో ఒక నీటి ఫౌంటైన్ ఏర్పాటు చేసి అందులో తామర పువ్వులు, కమల పూలను ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. నంద్యాల ప్రజలు తీరిక చేసుకుని స్వర్గధామం ఏర్పాటు చేసిన ఈ ఉద్యానవనాన్ని తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చిత్తలూరు మధుసూదన్ రావు, నెరవాటి సత్యనారాయణ, పాదర్తి శేషుబాబు, గెలివి రామకృష్ణ, ద్వారక వసంత, చిత్తలూరు రామప్రసాద్, సముద్రాల పాండురంగయ్య, ఉపేంద్ర, గొల్లు జయకృష్ణ, బాబురావు ఇంకా స్వర్గధామం సేవకులు పాల్గొనడం జరిగింది.
అందరికీ మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి గీతా జయంతి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతను ఉటంకించినటువంటి రోజు. అలాగే నంద్యాల హిందూ శ్మశాన వాటికను నవనిర్మాణ సమితి జీర్ణోద్ధరణ చేసిన తర్వాత 4 నెలల కింద స్వర్గధామం బృందావనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. 3600 మొక్కలను ఇక్కడ స్వర్గధామంలో ఏర్పాటు చేసి 12 రాసులకు 12 మొక్కలు, 27 నక్షత్రాలకు 27 మొక్కలు, ప్రతి మొక్క ఏ దేవునికి ప్రీతిపాత్రమైనది శాస్త్రోక్తంగా ఆ సమాచారాన్ని ప్రతి మొక్క దగ్గర కూడా ఒక శిలాఫలకంతో మనం తయారు చేశాం. అలాగే ఈరోజు గీతా జయంతి సందర్భంగా 600 చెండు పూల మొక్కలను మనకు రుద్రభూమిలో ఉండేటువంటి మహాశివుడు ధ్యానముద్రలో ఉన్నాడు. అతని చుట్టూ కూడా ఒక పూల బంతులతో ఒక హారం మాదిరిగా ఈరోజు ఇక్కడ ఒక 600 మొక్కలను మేమందరము నవనిర్మాణ సమితి స్వర్గధామం సేవకులము ఇక్కడ నాటుతూ ఉన్నాం. చనిపోయినటువంటి వ్యక్తి అంత్యక్రియల కోసం ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఇది ఒక ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణంగా ఉండడానికి, ఇది శ్మశానమే కాదు ఎప్పుడైనా ఉల్లాసంగా ప్రశాంతత కోసం ఉండేదానికి వీలుగా కూర్చునేదానికి బెంచీలు, తామర పువ్వులతో ఉండేటువంటి ఒక ఫౌంటైను, పూలతో చాలా రకాల తీగలతో ఒక ఆహ్లాదకరంగా తయారు చేశాం. ఈ యొక్క స్వర్గధామం బృందావనాన్ని మన నంద్యాల చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అందరికీ కూడా శ్మశానం అన్నది ఈ ప్రాంతంలో ఒక ఐకానిక్ ప్రాజెక్టుగా, శ్మశానం అంటే ఇలా ఉండాలని చేసే విధంగా నవనిర్మాణ సమితి తరపున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. భీమారం రస్తాలో ఉన్నటువంటి దీన్ని నవనిర్మాణ సమితికి మున్సిపాలిటీ ఇవ్వడం జరిగింది. దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యరూపం దాల్చి ఒక కమిటీని ఫామ్ చేసుకొని అందరం కలిసి బజార్లో అడక్క తిని దేవుని దయతో అందరూ కూడా బాగా సహకరించినారు. ఇటువంటి దానికి దీన్ని ఒక బృందావనంగా తీసుకురావాలనే ఒకటి ఆలోచన సంకల్పం. అందరూ కూడా కమిటీ సభ్యులు, ప్రజల్లో తాతలు అందరూ కూడా విపరీతంగా సహకరించినారు. 3-4 కోట్లతో ఖర్చు పెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని పేర్కొన్న మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి. బజరంగ్ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకొని శౌర్యయాత్ర. షేబా మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ వేలంపాట. నంద్యాల స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో మొక్కలను నాటిన స్వర్గధామం నవనిర్మాణ సమితి సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.